వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఆ ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ క్యాడర్ ముగ్గురు మంత్రుల మధ్య నలిగిపోతుంది. ఎవరి వైపు వెళ్తే ఏం జరుగుతోందో, తమకు వచ్చే పదవులకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందోనన్న ఆందోళన, ఆవేదన అటు ఎమ్మెల్యేలు ఇటు జిల్లా నాయకుల్లో నెలకొంది. ఇక్కడ పైకి అంతా కాంగ్రెస్ పార్టీలో ఐక్యతతో ఉన్నామని చెబుతున్నా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ముగ్గురు మంత్రులు మూడు దారుల్లో ఉండడంతో ఏ దారిలో వెళ్లాలో తెలియక ఎమ్మెల్యేలు క్యాడర్ అయోమయ పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 మంది కాంగ్రెస్ నుంచి గెలవగా కొత్తగూడెం సిపిఐ నుండి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇక భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మం, పాలేరు, మధుర నియోజకవర్గాల నుంచి గెలిచిన ముగ్గురు రాష్ట్ర కేబినెట్ లో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వైరా నుంచి గెలిచిన మాలోతు రామ్దాస్ నాయక్, సత్తుపల్లి నుంచి గెలిచిన మట్టా నాగమయ్యి లౌక్యంగానే వ్యవహరిస్తూ ముగ్గురు మంత్రులను కలుస్తూ తమ నియోజకవర్గంలో పర్యటనలకు ఆహ్వానిస్తున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులుగా కొనసాగుతున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు పొంగులేటిని ఆహ్వానిస్తున్నారు. భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావుతో స్నేహపూర్వకంగా సమావేశాలప్పుడు కలుస్తున్న నియోజకవర్గ స్థాయి పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం మంత్రి తుమ్మల స్వస్థలం కావడంతో అప్పుడప్పుడు ఆ నియోజకవర్గ కార్యక్రమాలకే హాజరవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాల విషయంలో ఎక్కువ శాతం ఒక్క మంత్రితోనే కార్యకలాపాలు రూపకల్పన చేస్తున్నారు. బట్టి, తుమ్మల తమ శాఖపరమైన పనుల కార్యక్రమాలకు ఎమ్మెల్యేల ఆహ్వానం ఉంటేనే వెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీరికి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో అనుసంధానంగా కార్యక్రమాలు ఉండకపోవడంతో హాజరు కాని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పైకి అంతా కాంగ్రెస్ పార్టీలో ఐక్యంగా ఉన్నామని చెబుతున్నా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ గణనీయంగా ఉంది. మంత్రులందరినీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన లోలోపల వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పోదెం వీరయ్య రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పొదెంకు ఎమ్మెల్యేలకు మధ్య కూడా అంతర్గత పోరు సాగుతోంది. భద్రాచలం నుండి తనపై గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడంతో తన ప్రభావం ఆ నియోజకవర్గంలో తగ్గే పరిస్థితి ఉండడంతో పోదెం ఆయన రాకను వ్యతిరేకించారు. అయినప్పటికీ ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరుకున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి వరకు నియోజకవర్గాల్లోని 4 ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంటు సభ్యులతో పార్టీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా జిల్లాలో కాంగ్రెస్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ మాత్రం మంత్రుల పర్యటనలో ఏదో ఒక చోట పాల్గొనడం, వారితో సంబంధాలు సాగిస్తున్నారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలతో సంబంధాలు సాగిస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రభుత్వం పదవుల్లో ఉన్న నాయకులతో పాటు పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు, గతంలో టికెట్లు ఆశించిన ఆశాపరులు, నామినేటెడ్ పదవులపై ఆసక్తి ఉన్న జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు ముగ్గురు మంత్రులతో కలిసి తిరగలేని పరిస్థితి. ఎవరి వైపు వెళితే మిగిలిన ఇద్దరు ఏమనుకుంటారోననే ఆందోళన క్యాడర్లో ఉంది. కొందరు రహస్యంగా కలిసి తమకు నియామక పదవుల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు, నాయకుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాగా ఉంది. ముగ్గురు మంత్రులు 3 దారుల్లో ఉండడంతో ఏ దారిలో వెళ్లాలో తెలియక ఎమ్మెల్యేలు, క్యాడర్ అయోమయ పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్ల మధ్య సమన్వయం పెంచే విషయంలో దృష్టి సారించడం లేదని క్యాడర్ గుసగుసలాడుతున్నారు.